నిత్యానంద పరిచయం అక్కర్లేని పేరు. మానవ అక్రమ రవాణా, చిన్నారుల నిర్బంధం, లైంగిక వేధింపులు సహా పలు కేసుల్లో ఇరుక్కొని 2019లో భారత్ నుంచి పారిపోయిన వివాదాస్పద స్వామి నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. దక్షిణ అమెరికాలోని బొలివియాలో అమెజాన్ అటవీ భూముల్ని నిత్యానంద కబ్జా చేయడానికి ప్రయత్నించినట్లు వెలుగులోకొచ్చింది. నిత్యానంద అనుచరులు భూ ఆక్రమణకు ప్రయత్నించి స్థానిక తెగలతో లీజుకు సంబంధించిన ఒప్పందాలు చేసుకున్నట్లు వెల్లడైంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో మొత్తం 21 మందిని అరెస్ట్ చేశారు బొలివియా అధికారులు. వీరందరినీ వారి వారి స్వదేశాలకు పంపించారు. భారత్ నుంచి పారిపోయిన నిత్యానంద ఈక్విడార్ సమీపంలోని ఓ దీవికి కైలాస అనే పేరు పెట్టినట్లు అప్పట్లో ప్రకటించారు. ఈ కైలాస గురించి నిత్యానంద అప్పట్లో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఈ దేశానికి సొంత పాస్పోర్ట్లు, సొంత రాజ్యాంగం ఉందని నిత్యానంద వీడియోలు కూడా విడుదల చేశారు. ఐక్యరాజ్య సమితి సమావేశాలకు ఈ ఉనికి లేని కైలాస దేశం నుంచి ప్రతినిధులు కూడా హాజరయ్యారు. అంతర్జాతీయ నేతలతో ఫోటోలకు పోజులిచ్చారు. ఆ తర్వాత నిత్యానంద అనుచరులు ఇటీవల బొలివియాలో పర్యటించి కార్చిచ్చును ఎదుర్కోవడంలో స్థానికులకు సాయపడ్డారు. ఈ క్రమంలో ఆ భూములపై కన్నేసిన వీరు లీజు కోసం స్థానిక తెగలతో ఒప్పందాలు సైతం చేసుకున్నారు. బొలివియా అధ్యక్షుడు లూయిస్ ఆర్స్తోనూ ఫోటోలు దిగారు. చివరికి $2 లక్షల ఢిల్లీకి 3 రెట్ల ఎక్కువ విస్తీర్ణముండే ప్రాంతాన్ని 25 సంవత్సరాల పాటు లీజుకి ఇవ్వటానికి స్థానిక తెగ ప్రతినిధి ఒప్పుకున్నాడు. అయితే నిత్యానంద ప్రతినిధులు మాత్రం 1000 ఏళ్ల లీజుతో పాటు గగనతల వినియోగం, సహజ వనరులు, గనుల తవ్వకాల వంటి ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంపై బొలివియా వార్తాపత్రిక ఒక ఇన్వెస్టిగేషన్ కథనం ప్రచురించడంతో నిత్యానంద భాగోతం బయటపడింది. దీంతో అప్రమత్తమైన లూయిస్ ప్రభుత్వం చర్యలకు దిగింది. కైలాసతో సంబంధమున్న 21 మందిని అదుపులోకి తీసుకుంది. ఆ ఒప్పందాలను రద్దు చేసి సంబంధిత వ్యక్తులను భారత్, చైనా, అమెరికా దేశాలకు పంపించింది. ఈ వ్యవహారంపై బొలివియా విదేశాంగ మంత్రి న్యూయార్క్ స్పందించారు. వివాదాస్పద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసతో తమకు ఎలాంటి దౌత్య సంబంధాలు లేవని స్పష్టం చేశారు. మరోవైపు 2024 చివరిలోనే భూముల లీజు గురించి తమను సంప్రదించారని నిత్యానంద కైలాస ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్న తెగ నాయకుడు పెట్రో గ్వాసికో తెలిపారు. కార్చిచ్చార్పేందుకు సాయం చేసినట్లే చేసి లీజు గురించి ప్రస్తావన తీసుకొచ్చారన్నారు. తాము వాళ్ల మాటలు విని మోసపోయామని చెప్పారు.